అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా 2002 ఓటర్ జాబితాతో మ్యాపింగ్ జరగని వారికి పేరు, వయసు వంటి అంశాలలో వ్యత్యాసం కలిగి ఉన్న ఓటర్లకు హియరింగ్ కు రావాలని కోరుతూ BLOలు ఇంటింటికి తిరుగుతూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని 19వ డివిజన్ పరిధిలో గల కంటేశ్వర్లో సిబ్బంది ఇంటింటికి తిరిగి నోటీసులు అందిస్తున్న విధానాన్ని నిశ్చితంగా పరిశీలన జరిపారు. ఎంతో ప్రాధాన్యత కూడిన SIR ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. BLO సూపర్వైజర్ అందుబాటులో ఉన్నారా లేదా అనేది గమనించారు. వారు విధులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించి ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు అందించారు, ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సి ఉన్నది, పోలింగ్ కేంద్రం పరిధిలో మ్యాపింగ్ జరిగిన ఓటర్లు ఎంతమంది ఉన్నారు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధృవీకరణ అవసరం ఉన్న ఓటర్లు ఇంటింటికి స్వయంగా వెళ్లి నోటీసులు అందించాలని సూచించే సమయానికి ఒకవేళ వారు రాలేకపోతే మరోమారు నోటీసు ఇవ్వాలని సూచించారు. నోటీసు అందించే సమయంలోనే ఎవరైనా ఓటర్లు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే వాటిని స్వీకరించవచ్చని అన్నారు. నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, BLO సూపరింటెండెంట్ మురళి, BLO లావణ్య తదితరులు ఉన్నారు. ఎట్లా వీళ్ళు డెలివరీ చేస్తే BLOస్ వీళ్ళకి అని అంటే ఒకటి సమర్పిస్తామంటే ఇక్కడ ఫస్ట్ అయితే EPS నెంబర్ ఏంటి చేసిన తర్వాత ఎంతమంది డొనేట్ చేస్తాం? 150 మెంబర్స్. ఓకే, 150 మెంబర్స్ సంబంధించిన సమాచారం మరియు నోటీసెస్ ద్వారా ఇది నోటీస్ అంటే నోటీస్కి హియరింగ్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుందా, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 28 నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు? అందులో వల్ల ఇట్లాంటి ఓటర్స్కి డేటా ఉంటే మీరే కలెక్ట్ చేసుకొని అక్కడికి ఎందుకు అంత కావాలి? అంటే ఆయన పేరు కూడా లేదా 2002 ఓటర్ లిస్టులో? లేదు, దొరకలేదు. స్కూల్లా ఎప్పుడు రిటైర్ అయ్యారు? 94లో రిటైర్ అయ్యారు. 2000 అవును, నేను SIR సమయంలో BLO వాడి ఉన్నాను స్వయంగా. డెలివరీ షెడ్యూల్లో మనము ఎవరైతే నోటీస్ ఇస్తున్నామో మనకు అప్లోడ్ చేస్తున్నాం. ఇది సీరియల్ నెంబర్ ఏది ఇప్పుడు మనం చేసే షెడ్యూల్ అంటే అది ఓటర్ క్రమ సంఖ్య కదా? సో మనము ఇక్కడ ప్రతి ఓటర్కి తీసుకున్నాం కాబట్టి సెల్ఫ్ క్యాలిక్యులేషన్ పెడుతున్నాం సార్. తర్వాత ఒక ఇన్ కేసు ఓటర్ అవైలబుల్ లేకుంటే ఆ ఇంట్లో ఉన్న ఫాదర్ ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చేస్తే అక్కడ మనం మెన్షన్ చేస్తూ అడల్ట్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎస్, అడల్ట్ మెంబర్ అప్లోడ్ చేయాలి. ఓటర్ది కూడా చేయాలా? ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే సార్. ఇప్పుడు ఓటర్ తీసుకుంటున్నారో కాబట్టి ఓటర్కి ఇచ్చేస్తున్నాం సార్. ఇంకేస్ అడల్ట్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ తీసుకుంటే వాళ్ళది కూడా మనం తీసుకుంటాం, క్యాప్చర్ చేస్తాం. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో BJYM ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూరు పట్టణ కేంద్రంలో BJYM ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా BJYM జిల్లా అధ్యక్షులు వంశీగౌడ్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని బడుగు బలైన వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్ పై ఆధారపడి ఉందన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం BJP ఆధ్వర్యంలో ఫీజుల బకాయిలు BJP లడాయి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు BJP ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BJP పట్టణ అధ్యక్షులు మందులపాలు, జిల్లా సెక్రటరీ పొలకం వేణు, BJM ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ఉదయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కనీసం రేవంత్ రెడ్డి గారు కనీసం విద్యార్థుల పట్ల చిన్న చూపు చులకన భావన చూస్తున్నాడు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కనీసం
ఒక ప్రకటన కూడా చేయడం లేదు. ఇంత నిర్లక్ష్యం విద్యార్థుల పట్ల చూపిస్తున్న ఈ నిర్లక్ష్యానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైంది. ఈ బీజేవైఎం ఆధ్వర్యంలో ఎంతవరకైనా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క ఫీజు బకాయి బీజేపీ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి మాకు మద్దతు లభిస్తున్నా ఈ రేవంత్ రెడ్డి గారికి ఇంత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు గద్దెనెక్కి 30 నెలలు అయిపోతుంది. 30 నెలలు అయిపోయినట్టు కూడా రేవంత్ రెడ్డి ఒక విద్యాశాఖ మంత్రిని నియమించలేడు. ఈ విద్యారాణి రేవంత్ రెడ్డి ఇప్పుడే విద్యాశాఖ మంత్రిగా చేపట్టడం ఎంతవరకు కరెక్ట్? చేతగాని ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈ ఫీజుల బకాయిలు మొన్న మీ వివేకే చెప్పాడు, 2 రోజులలో 10,000 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని చెప్పిన మీ వివేక్ కూడా మొన్న రోజు ప్రెస్ లో మాట మార్చి ఎవరు దేనికి గ్యారెంటీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు చెప్పిన విధంగా మీ ఏవైతే ఫీజుల బకాయిలు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ రేవంత్ రెడ్డికి మేము డిమాండ్ చేస్తున్నాం. పేద విద్యార్థులు చదువుకోవద్దా అంటే మీలాగా వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదని చెప్పని అహంకారం ఉన్నదా? మిస్టర్ రేవంత్ రెడ్డి, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నీ మెడల మంచి నేను గద్దెదించడం ఖాయము. రాబోయే రోజులలో 2029లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ పై మొట్టమొదటి సంతకం చేసి భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. అందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నిరుత్సాహానికి గురి చేస్తుంది. రానున్న రోజుల్లో ఒకటే విషయం చెప్తున్నాం, ఈ విషయాన్ని తొందరగానే పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయకపోతే భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని కాదు రేవంత్ రెడ్డిని దానం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నందిపేటలోని ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. రాఖీ పండుగను పురస్కరించుకొని నందిపేట ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణం సురక్షితమని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోని ప్రయాణం చేయాలని ఆర్టీసీ అధికారులు కోరారు. రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతంలో ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్మూరు పట్టణంలో గురువారం నిర్వహించిన తీజుత్సవాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు ముఖ్య అతిథిగా హాజరై బంజారా సోదరులతో గిరిజన నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు గోధుమ బూటలను తలపై పెట్టుకుని బంజారా సోదరిమణులతో కలిసి గిరిజన నృత్యాలు చేశారు. చైర్పర్సన్ గోనె లహరి రఘు మాట్లాడుతూ బంజారా సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ తీజ్ పండుగ అని అన్నారు. వెదురు బుట్టలలో గోధుమలు లేదా ఇతర ధాన్యాలను విత్తనాలను వేసి రోజు నీరు పోస్తూ మొలకలు వచ్చాక ఆ తీజు బుట్టలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మహిళలు, యువతులు తమ సాంప్రదాయ బంజారా వస్త్రధారణలో గిరిజన నృత్యాలు చేస్తూ భక్తి పాటలతో ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా సోదరులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లిలో గల నలంద హై స్కూల్లో రక్షాబంధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నలంద హై స్కూల్లో రక్షాబంధన వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని అన్న చెల్లెళ్లు, అక్కతమ్ముల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనుబంధం మరియు రక్షణ భావాన్ని చాటుకున్నారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రక్షాబంధన పండుగ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి ప్రతి ఒక్కరు ప్రేమ, గౌరవం, సహకారంతో మెలగాలని సూచించారు. ఈ వేడుకలతో పాఠశాలలో ఆహ్లాదకరమైన
ఆనందకరమైన వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నలంద హై స్కూల్ యాజమాన్య విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సిబ్బందికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. చెప్పండి ఆభి రక్షాబంధన్ భరే చెప్పరా. ఆర్మూరు మండలం చేపూరులోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కట్క శ్రీనివాస్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరంతరం నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను విద్యార్థులకు ప్రదర్శించారు. ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సేవ అనేది కేవలం సాయం చేయడం మాత్రమే కాదని సమాజం పట్ల మన బాధ్యతను గుర్తించి దానిని ఆచరణలో పెట్టే మానవత విలువ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏమాత్రం మాకు పాసిబిలిటీ ఉన్నా దాన్ని డెఫినెట్లీ కూడా మేము ఇంప్లిమెంటేషన్ లో పెట్టడానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా 30వ తారీఖు మేము కాశీ వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కాశీ ప్రయాణానికి సంబంధించినటువంటి పోస్టర్ లాంచ్ చేయవలసిందిగా సో మా కార్యవర్గం కూడా మా మధ్యలో ఉన్నారు. నాగేంద్ర గారు అలాగే నరసింహరావు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆర్మూర్ డివిజన్ కి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఇందూరుత ప్రతి గ్రామంలో కూడా మేము వెళ్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తో మేము ఇంట్రడక్షన్ అవుతూ ఉన్నాము, మా కార్యక్రమాలు విస్తృతపరుస్తున్నాము. ఆర్మూర్ కి సంబంధించి నటరాజ నృత్యానికి కింద డాక్టర్ భాషి మృణాలి మేడం గారు వ్యవహరిస్తున్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బీడీ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ రాష్ట్ర మహాసభలు ఈ నెల 30న సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నాయని వాటిని బీడీ మహిళా కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. బీడీ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ భద్రత లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీడీ జిల్లా అధ్యక్షులు గంగమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కనీస వేతనాలు లేకుండా పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు అమలు కాకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిశ్రమ, ముఖ్యంగా మహిళలు ఈ పరిశ్రమలో లక్షలాది మంది పనిచేస్తూ ఉన్నారు. అనేక రోగాల బారిన పడినప్పటికీ వాళ్లకు ప్రభుత్వం నుండి చేయూత అందడం లేదు. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఒకసారి చర్చించి పరిష్కారం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకొని బీడీ పరిశ్రమలో వచ్చేటటువంటి సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నెల 30న జరిగే రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని, పాల్గొనాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తాము. నిజామాబాద్ నగరంలోని రైతు సంఘం కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు నడిపించారు. జిల్లా కార్యదర్శి పల్లవి వెంకటేష్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆయన మరణం రైతు ఉద్యమాలకు తీరని లోటన్నారు. ఆయన స్ఫూర్తితో రైతు ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అట్లాగే దాని కింద ఉన్నటువంటి ఎన్ని ఎకరాలకు ఏ చెరువు పంట పండిస్తుంది అనేటటువంటి పూర్తి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది.
అటువంటి కామ్రేడ్ ఈరోజు మన రైతు ఉద్యమానికి తీరని లోటు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగలేక నిమ్స్ హాస్పిటల్లో ఉన్న 25వ తారీఖు నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి చనిపోవడం జరిగింది. ఆయనకి మన తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ తరఫున సందేశిస్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాము. కాబట్టి అందరూ ముందు నివాళులు అర్పించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. జోహార్ కామ్రేడ్ సరంపల్లి మల్లారెడ్డి గారికి, జోహార్ కామ్రేడ్ సరంపల్లి మల్లారెడ్డి గారికి. ఆర్మూరు మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఆధార్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. అధ్యక్షులు వంశీగౌడ్ పాల్గొని మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఆధార్ సెంటర్ ఒక వర్గాన్ని చిన్నచూపు చూస్తూ అక్కడికి వచ్చిన మహిళలు విద్యార్థులపై కామెంట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకున్న ఆధార్ సెంటర్ లైసెన్స్ రద్దు చేయాలని, లేని పక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో కలిసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఒకే వర్గానికి చెందిన యూత్ ఉండి వర్గం వాళ్ళకు ఆడవాళ్ళకి వచ్చిన వాళ్ళకు అవమానం చేస్తూ ఈ విధంగా ఇక్కడ చర్యలు ఫస్ట్ మీ దగ్గరికి తీసుకురావాలి సార్. మీ దగ్గరికి వచ్చినాక మీరు యాక్షన్ తీసుకోండి, లేదంటే మేము దీన్ని కలెక్టర్ దాకా కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. ఆర్మూరు మండలం పత్తేపు గ్రామంలో బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పత్తేపు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం డ్రీమ్స్ స్వచ్ఛంద సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు చైల్డ్ లేబర్ ప్లాట్ఫారం సంయుక్త ఆధ్వర్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి, సర్పంచ్ నాగరాజు, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. బడి మానొద్దు, బడీడు పిల్లలను, బడీడు పిల్లలను మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో ఎస్ఐఆర్పై గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాసలావని, ఉప సర్పంచ్ రాస మహేష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ జీపీఓ గంగారంలో పాల్గొని మాట్లాడుతూ ఓటు హక్కుపై అవగాహన మరియు ఇతర అంశాలపై చర్చించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అవన్నిటికి మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ ఫోటోలు కొట్టుకుంటారు. ఇప్పుడు ఓటర్ లిస్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు అది చదువుతారు. ఏమన్నా ఓట్లు మీ ఇళ్ళలో ఉన్నాయి, రాను ఉన్నాయి ఉంటే ఖచ్చితంగా రాపియాలి. మళ్ళీ వీళ్ళు ఏమైపోయింది, మైనస్ ఏమి మన 2000 చిల్లర 2000 చిల్లరకి వెళ్ళి కొన్ని షిఫ్టెడ్, అంటే మన ఊళ్ళో ఇంతకుముందు అంటే ఇళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని ఓట్లు ఉన్నాయి, అవి షిఫ్ట్ అయిపోయినాయి. చనిపోయిన వాళ్ళు పోయినాయి, కొన్ని డబల్ వచ్చినాయి. ఇవన్నీ పోతే 1700 చిల్లర వచ్చింది కౌంటింగ్ మొత్తం. అంటే 300 చిల్లర ఓట్లు పోయినాయి. మొత్తం మన టోటల్ 1700 చిల్లర ఓట్లు. అందులోకి కూడా ఇంకేమన్నా ఇవి మైనస్ అయితే ఇంకా పోతాయి. అంతే. ఆర్మూరు పట్టణంలో గురువారం నిర్వహించిన తీర్చుత్సవాల్లో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ పాల్గొని స్టెప్పులు వేశారు. ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ పాల్గొని మాట్లాడుతూ పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. బంజారా సోదరులకు అత్యంత ముఖ్యమైన పండుగ తీజ్ పండుగని అన్నారు. ఈ వేడుకల్లో తాను పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్, అరుగుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రాఖీ పండుగను పురస్కరించుకుని నందిపేట బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున రాఖీ దుకాణాలు వెలిశాయి. రక్షాబంధన్ పండుగ సందర్భంగా నందిపేట మార్కెట్ లో రకరకాల రాఖీ దుకాణాలు వెలిశాయి. చిన్నారులను ఆకట్టుకునే బొమ్మల రాఖీల నుండి సాంప్రదాయ మూలిదారుల వరకు రకరకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రధాన వీధులు, బస్టాండ్లు మరియు కూడళ్ల వద్ద తాత్కాలిక దుకాణాల్లో రాఖీ సందడి నెలకొంది.